नरेश परेश महेश विले ఇక్కడ ఉన్నాను సంస్కృతం వృషదాచ్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్మాత్ యజ్ఞాత్ సర్వకుతః రచత్సామాని చక్రే చందాగుం త్రిజగ్నిరే తస్మాదజాయత తస్మాదశ్వా అజాయత ఏకే చోభయా తతః అజగ్నే జాతా అశావయః యత్పురుషం యదదుః తతిదా ప్రకల్పయన్ ముఖం కిమ ఇంకా తెచ్చి బాబురావు ఇంకా ముందు తెచ్చి బాబురావు ఇలా తెచ్చి బాబురావు ఇలా తెచ్చి బాబురావు नाकं महिमानः शन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्यैरसः विश्वकर्मणः समवर्ततादि तस्य पश्चात् तत्पुरुषस्य रूपम् अश्विनौ व्याप्तम् इष्टं सर्वं परिशान गातुं यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं षण्णास्पदे चतुष्पदे आलोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्सकारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विवगण्यदास्ते माता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् विद्वानमृतैः भवति ఆగో కూడా దూరంగా చూపించండి ఇక్కడి నుంచే చూపించండి అటేపు జరగండి అంతే అటేపు జరగండి శ్రీమరఖిలాండ కోడ బ్రహ్మాండ నాయక పరంజ్యోతి పరబ్రహ్మస్వరూప శ్రీ గోకుల దేవతాయై నమః. ఓం శ్రీ వేదమాతా స్వరూపిణి గాయత్రి మాతా స్వరూపిణి శ్రీ గోకుల దేవతాయై నమో నమః. ఓం శ్రీంకారాచరి वर्षयेवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं वदामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य मत्वा अतो जायातु सपुरुषः आदोऽस्य विश्वाभूतानि
ఆవు తిరిగింది అనుకోండి మొత్తం ఒలిగిపోతా. ఆ డబ్బాలన్నీ ఇలా తెచ్చేయండి. వెనక్కి తెచ్చేయండి. వెనక్కి రండి అంటే ఆవు ఇలాగల్లా చేసిన రాలేదమ్మా ఓం ఆవు తిరుగుతున్నాం ఇక్కడ. లేదా సరే అక్కడికి అబ్బాయి నా బాబురావు అవును లేదా చుక్కలు చుక్కలు ఉన్నాయండి. అసలు దానికి ఇంకేముండదు. అంటే కొత్త వాళ్ళని చూస్తే కొంచెం కంగారు. హాయ్ ఏం చేయను అయ్యా నాగేంద్ర గారు చేయండి. గోశాలకు వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి వెలిగించండి. భగవద్ అనుగ్రహ గా ఒక 13 ఉండలు లేదా 15 ఉండలు వస్తాయి. ఇది చక్కగా పెడితే పాలు లేదా ఆరోగ్యం విటమిన్ ఫుడ్ అంతా కూడా ఇదంతా కూడా దానా. అదేవిధంగా ఇది మినప్పొట్టు చక్కగా ఆర్గానిక్ మందులు కొట్టకుండా వేసినటువంటి మినప్పొట్టుని ఆహారంగా పెట్టండి. ఇదంతా కూడా వరిగడ్డి. ఇది కూడా 2 లక్షల రూపాయలు గడ్డి ఇక్కడ దాకా వేయడం జరుగుతుంది. ఇప్పటికప్పుడు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పంటలు పండినప్పుడు మళ్ళీ ఫిలప్ చేయాలి. ఈ విధంగా ఇదంతా కూడా పచ్చి మేత. ఇదంతా కూడా పచ్చి మేత అండి. ఇది ఇదంతా కూడా చక్కగా ఇందులో అక్కడ గోశాలలో గోమూత్రం అంతా కూడా వెళ్తుంది. ఇదంతా కూడా తిరిగి చక్కగా వెళ్తుంది. ఇదంతా పచ్చి మేత. ఇది కాక మళ్ళీ మనకి రంగంపేట గ్రామంలో టన్నులు వస్తుంది పచ్చి మేత. వచ్చినప్పుడు ఒక టన్ను తీసుకొచ్చి 2-3 వారాలు ఒక వారం మేత ఇలా దానా కింద అయ్యా ఇదండి గోతాల తాలూకా గట్టిగా 4 నెలలు వస్తుంది. ఈ గోవు ఎప్పుడైతే గోశిల దీన్ని చక్కగా ఆవు గంగడోలు దీన్ని గోక్కుంటుంది. దాని ద్వారా దానికి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని రోమాల్లో అన్ని పుణ్యలోకాలు మనం ప్రవేశిస్తామని చెప్పి చాగంటి కోటేశ్వర గారు తెలియజేశారు. అందుకని ఈ శిలని అక్కడక్కడ భక్తులందరూ కూడా అన్ని గోశాలలోనే వేస్తారు. ఆవుకు దురద వేసినప్పుడు దీన్ని గోక్కుంటుంది. అప్పుడు చాలా శుభం చేస్తుంది ఎవరైతే వేస్తారో. అందుకని ఇక్కడ కూడా గావో విశ్వస్య మాతర. ఇది వేదాధారంగా చక్కగా ఋగ్వేదం ఇది ఫోటో తీ. అప్పుడు ఇది మొక్కలకి వేసినట్లయితే చక్కగా పుష్టిగా ఉంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు యూరియా అమోనియా ఇలాంటివన్నీ కూడా వేస్తే వెంటనే తాత్కాలికంగా పెద్ద పెద్ద మొక్కలుగా వేసుకుంటే కానీ కొద్దిగా ఎండ తగిలేసరికి నీరు తగ్గేసరికి మట్టి. ఇది మాత్రం అలా కాకుండా భూమిలో ఖనిజ సంపద బాగా పెట్టు. ఇవన్నీ కూడా అవే. వీటిని మళ్ళీ కొత్తగా ప్యాక్ చేసి రైతులకి మనం ఇదంతా కూడా కాఫీ పొడిలో ఉంటుంది. చాలా సులభం. కానీ సాయంత్రం 5 గంటలకు వస్తాయి. ఇవన్నీ కూడా కొత్త ఆవుల చేత ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో మేతకి వెళ్ళి చక్కగా ఇక్కడ అలవాటు పడిన ఆవులలో ఇక్కడ ఈ గోస అలా చెరువు గట్టి మీదకి వెళ్ళి శుభ్రంగా మేసి సాయంత్రం 5 గంటలకు వస్తాయి. దీనికి 2 గోపాలకులు ఈ సంరక్షణ చూసుకుంటారు. బయటకు వెళ్తారు. ఇది వేడి దిక్కుండా చక్కగా ఆకులు కొబ్బరాకులు అదేవిధంగా పామాయిల్ ఆకులు కింద పెట్టి దాని మీద టార్పాల్ వేసి దాని మీద మళ్ళీ ఆకులు వేస్తారు. టార్పాల్ వేసి వర్షానికి పెట్టారు. వర్షం రాకూడదు. వేసవకాలం చల్లగా ఉంటుంది. సామలకోట దగ్గర ఒక గణపశాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన సుమారుగా 10 ఆవులు పోషించారు. కపిలాలు కొంచెం వారి జీవితాన్ని చాలించేసరికి వారు శ్రీమతి గారు ఒక 9 ఆవులు తీసుకొచ్చి మొన్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందుకని వీటికి ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నా. అంటే మనకి గోశాలంతా కూడా అలవాటు చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అలవాటు చేయాలి. అది ఇప్పుడు చూడండి గండేపల్లి విద్వరేణ్య ఆశ్రమం ఒకసారి వచ్చారు, తర్వాత రావడం ఈజీ అవుతుంది. అలాగే వీటి కూడా దొడ్డి వీటి స్నేహాలు ఆవులకి స్నేహం అవినాభ
పెంచడానికి ఇక్కడ కడతాం. సుమారుగా నెల రోజులు వీళ్ళకి ఇలాగా తెలుసుకుంటాయి. అప్పుడు మనం వీటికి విడిచిపెట్టగానే మా స్నేహితురాలను ఆవుతో పాటు కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఇందులో ఉన్న ఆవులన్నీ కూడా గో బ్యాంక్ లాగా అందరికీ ఆవులు ఉచితంగా ఇచ్చేస్తాం. కొత్త వస్తూ ఉంటాయి, పాత వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద సమస్య. ఇప్పుడు ఆవులన్నీ ఇక్కడ పెట్టాం, అక్కడ మేపేవాళ్ళు అక్కడ మళ్ళీ మేపుతూ ఉంటారు. ఇక్కడ వీటికి నీరు పెట్టాలి, గడ్డి వేయాలి, వాటికి అలవాటు చేయాలి, మళ్ళీ అన్ని కలిసి సమిష్టిగా వెళ్తాం. ఈ లోపల మళ్ళీ పాతవని పట్టుకుపోతారు, కొత్తవని తెచ్చి ఇక్కడ పెడతారు, మళ్ళీ దీన్ని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది పెద్ద సమస్య. కానీ ఇంకా అన్నిటికీ శ్రేయాన్ బహువిజ్ఞాని, బోల్డని కష్టాలు పడితేనే కానీ మంచి పని. చెడ్డ పని అయితే ఏ కష్టం అక్కర్లేదు, మంచి పని అయితే మాత్రం బోల్ చెప్పులు పడాలి. అందుకని వీటికి కొంచెం బాగా వాటికి అవినాభావ సంబంధాన్ని పెంచుతాం ఇక్కడ పెట్టి. వసుంధర టీవీకి స్వాగతం, సుస్వాగతం. విద్వవరేణ్య ఆశ్రమం మరియు భవదీయం ఆలయ స్వచ్ఛంద సేవా సంఘం సహకారంతో ఇంతింతై వట్టిడింతై అన్నట్టుగా వేగం మా వేగం అన్నట్టుగా సెప్టెంబర్లో మేము ఆరిపాక నుంచి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి అది అంచెలంచెలుగా ఆలయ సేవా సంఘంగా ఆవిర్భవించి 5 జిల్లాలలో కూడా దిగ్విజయంగా మేము ప్రారంభించి ప్రతి ఆలయానికి కూడా సేవకులను పంపించాము. తిరుపతి దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకి సుప్రసిద్ధి చెందిన దేవాలయాలు సైతం మేము పంపిస్తూ తక్కువ టైంలోనే మేము అద్భుతంగా సేవ చేసుకునేందుకు భగవత్ ఆరాధనలో భాగంగా అందరి సేవకుల్ని పంపిస్తూ సుమారు 8,000 మందికి పైగా సేవకులను పంపిస్తూ మేము వాళ్ళకి పుణ్యం అనే బ్యాంక్ బ్యాలెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు విద్వరేణ్యము మరియు భవదీయం ఆలయ సేవా సంఘం సంయుక్తంగా ఆశ్రమం నిర్వహణకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. ప్రతి పని కూడా ఆలయము మళ్ళీ ఇంటింటా గోవు అనే ఇంటింటా గోమాత అనే ప్రతిదీ కూడా ఇంటింటా గోమాత అంటే ప్రతి ఇంటికి గోమాత అంటే మన భవదీయం ఆలయ స్వచ్ఛంద సంస్థలో ఉన్న సభ్యులకి ఇంటింటా గోమాత అంటే ఒక గ్రూపునికి ఒక నాటుగోవు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అది దిగ్విజయమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, మహారాష్ట్రలో కూడా మేము పూర్తి స్థాయిలో మా యొక్క ఆలయ స్వచ్ఛంద సేవలు పూర్తి స్థాయిలో అధిగమించడానికి మా వంతు సహకారంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. కాకినాడ జిల్లా వసుంధర టీవీ. ఈయన కూడా సుమారుగా ఒక 25 భజన మండలను తయారు చేశారు. భజన గురువు గారు ఈయన చాలా గొప్పగా పాడతారు. ఇంకా ఇంత హార్మోనియం అదేవిధంగా తబలా ఇవన్నీ కూడా ఉంటాయి. మాత్రం ఈ భజన కథలు ఎవరన్నమాట అలా మంచి మంచి పాటలు రామదాసు, పురంధరదాసు ఇవన్నీ పాడతారు. ఈయన కూడా నాతోనే ఉంటారు. ఈయన మనకి గోరక్ష ప్రముఖ. మన ఆవులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా వారి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి దాని బాధ్యత ఎక్కిస్తారు. అందుకని వారు కూడా మాతోనే ఉంటారు. అందుకే మనం ఎక్కడైనా సరే మనందరం కలిసి మైత్రీ భావంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాం. చూడండి మరి ఆకలి వేస్తున్నాయంటే అమ్మ చెప్పలేదు తీసుకుని కందులు కారడేసుకమ్మ గొప్పగా ఉన్నవమ్మ జలదారుల తలతోను పైటు బంగారు పూలతోను గంటల మధ్యాహ్నముతోను నోటిలో సాంగూళముతోను వాట మగు ఆయుధాలతోను మేటి రతనాల పీఠమున అమ్మ కోటి చోటుల కాంతులతో కోర్చుంటి విడి రోజు నీకు సాధ్యం మరియలలోనా పాద పద్మములు పూజ చేతునమ్మ పాపములు బాలలోలవమ్మ రూప సౌందర్య రాశివమ్మ పాపిడి పొట్టు మనసులమ్మ కొప్పున జాదు బొమ్మ సొమ్మ కొప్పున మగని రేకులమ్మ ఎత్తిపై రవల నాగిరమ్మ అమ్మ చెప్పలేను తీసుకులు పందులు చాలా వేసి సొమ్మ గొప్పగా మరి శివాసర సాక్షివైన సంతోషి రూపివమ్మ
వదనమున కనక దుర్గమమ్మ వదనము స్కంద బింబమమ్మ అదనము మంచి పడలమమ్మ ఉదయము గన్న పోస సొమ్మ అమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భద్రకాళి అమ్మ నిద్రలో నిద్ర గంటినమ్మ జవాడలుగని పాద పద్మములు పూల చేతునమ్మ పాపములు పాలలోనమ్మ రూపు సౌందర్య రాశి అమ్మ పాపిని పొత్తు పలుసులమ్మ ఉప్పున జారు ఉప్పు సొమ్మ ఉప్పున మగని రేకులమ్మ నెత్తిపై రవల రాగిడమ్మ అమ్మ చెప్పలేని శివుడు కన్నులు చారడేసి సొమ్మ గొప్పన మరియన్నవమ్మ అమ్మా లక్ష్మికి ఆటపడు శివని అందరూ శుభవాలి వేదములు ఘోషించు గౌరి ఆది పరశక్తు మనిషి స్వామి అమ్మా ఆది అనాది నీల భవాని శంకు చక్రధారి ఆది జగదంబార్దనారి జవాడ దుర్గని పాద పద్మములు పూజ చేతునమ్మ పాపములు పాలలోనమ్మ రూప సౌందర్య రాశి అమ్మ పాపిడి కొట్టు కలసులమ్మ ఉప్పున చారు పప్పు సొమ్మ ఉప్పున మగని రేకులమ్మ ఎత్తిపై రవల లాగిరమ్మ అమ్మ చెప్పలేను నీ శివులు కన్నులు చారడేసి సొమ్మ గొప్పగా మరి అమ్మమ్మ అమ్మా గజవాడ దుర్గా భవానీ మాతకు జయ. మా గురుగారు చాలా ఎక్స్పీరియన్స్ పాడారండి. తిరుపతి వెంకటేశ్వర ఓ తిరుపతి వెంకటేశ్వర ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ పట్టుకో నీవే రక్షించుకో ఆవద మృక్కులు మాసే పిలుచుకో కొండకు నీవే రక్షించుకో మా మనసు మా హృదయం మనస్వరాశితులు మా లోపల దివ్య జ్యోతి మసకేసి పోయింది మా మనసు మా హృదయం మనస్వరాశితులు మా లోపల దివ్య జ్యోతి మసకేసి పోయింది అహంకార మనసి మమకారం తొలగించి అహంకార మనసి మమకారం తొలగించి అహంకార మనసి మమకారం తొలగించి చేయను ధరించి నీవు శరణీసులో కొండకు నీవే రప్పించుకో ఆపద మృక్కులు మాసే పిలుచుకో ఈ కొండకు నీవే కొండంత సంసారం భయలేని మానవులం ఏడు కొండలు ఎక్కి రమ్మంటే రాలేము కొండంత సంసారం భయలేని మానవులం ఏడు కొండలు ఎక్కి రమ్మంటే రాలేము అహంకార మనసి మమకారం తొలగించి చాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము ఆ స్వర్గానికి నిచ్చెనలు వేయలేము ఈ కొండకు నీవే రప్పించుకో ఆవద మృక్కులు మాసే ఇప్పించుకో
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ దేవా వెంకటేశ్వరా దేవా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందవాడ అనాథ రక్షక గోవింద గోవింద సప్తగిరివాస వెంకటరమణ గోవింద గోవింద సత్ మరి అమ్మగారు అంతా గట్టిగా గోవిందనామని చెప్పారు ఆకలి గట్టిగా వేస్తుంది